మార్కు సువార్త 11వ అధ్యాయము 8 వచనాలు మార్చి చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఓలివల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. 3వ వచనం, ఎవడైనను మీరెందుకు ఇలా చేయుచున్నారని మిమ్మల్ని అడిగినడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడు. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. తోలుకొని వచ్చి తమ బట్టలు దాని పైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఈ సండే ఇది మట్టల ఆదివారం. ఏం ఆదివారము? మట్టల ఆదివారము అంటారు. పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో, అవునా? ఈ మట్టల ఆదివారం రోజు ప్రభు యెరూషలేములో ప్రవేశించి జయోత్సవముతో ప్రజలందరి దగ్గరలో సమీపించి ఆ ప్రభును స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ వచ్చారు. ఈ మట్టల ఆదివారము, మట్టలు అంటే చెట్ల కొమ్మలు నరికి చేతిలో పట్టుకొని దారి పొరిన పరిచి బట్టలు పరిచి ఆ ప్రభును ఊరేగిస్తూ వచ్చారు. ఆ ప్రభు సంతోషంతో యెరూషలేములో ప్రవేశించాడు. యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఆ దినము దేవుడు సంతోషముగా ప్రజలతో గడిపాడు. సంతోషముగా ప్రభుతో గడిపిన తర్వాత ప్రభు అప్పగించబడక ముందు ఆ ప్రియ ప్రభు అప్పగించబడక ముందు సంభవించబోయే సంగతులు ముందుగానే తన శిష్యులకు తన ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు. తన ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు. ప్రభుకు ముందుగానే తెలుసు. ప్రధాన యాజకుల చేత, శాస్త్రులు పరిసయ్యుల చేత మనుష్య కుమారుడు అప్పగించబడును, ఆయనను కొట్టుదురు, ఆయనను చంపుదురు, ఆయనను నానా రకాల ఇబ్బందుల పాలు చేసేదరు అని ముందుగానే ఆ ప్రియ ప్రభు తెలియచేస్తూ వచ్చాడు. ఆ ప్రకారమే జరిగింది. ప్రభు ఏదైతే చెప్తూ వచ్చినాడో అదే ప్రకారం ఇక్కడ సంతోషముతో ప్రభు గాడిదనెక్కి ఈ గాడిదనెక్కి ప్రయాణం చేస్తున్నాడు. ఆ దినం అది యెరూషలేములో, ఎక్కడ? యెరూషలేములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గాడిద వనము విషయము చాలా సంగతులు ఉన్నాయి, కానీ కొంత మట్టుకు మాత్రమే చూస్తాం. పూర్తిగా చేయడము అది సాధ్యం కాదు, ఒక్క దినంలో కాదు. బైబిల్లో గాడిదలు 3 రకములైన గాడిదలు. ఎన్ని గాడిదలు? బైబిల్లో 3 రకములైన గాడిదలు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి
అడవి గాడిద. యోగు గ్రంథము 39వ అధ్యాయం 5 నుంచి చదవండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అక్కడి నుంచి ఏం గాడిద? అడవి గాడిద. అడవి గాడిద. అడవి గాడిద కట్టను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను దానికి నివాస స్థలముగాను నియమించుతిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. ఇది ఒక్కసారి మనకు పోల్చుకుంటాం. ఈ గాడిద ఒక పాపి అయిన మానవునికి పోల్చుకుంటాం. గాడిదను పాపి అయిన మానవునికి పోల్చుకుంటాం. ఇక్కడ అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నా పాపపు కట్లను విప్పనిస్తామా? ఏ పాపములైతే చేస్తూ కొనసాగుతూ అవిధేయులమై లోబడిన ప్రజలవరే అనుకుంటున్నాం. ఏమిటంటే పనికి కనబడే పాపాలన్నీ చేయడం లేదు. నేను మంచి వ్యక్తిని అనుకుంటున్నాను. అట్లు అన్యజనులు కూడా, అన్యజనులు సైతం అదే మా స్వభావంతో ఉన్నారు. అవునంటారా లేదా? అన్యజనులు సైతం, వారికి మీకేం తేడా? ఏమైనా ఉందా? ప్రభు చెప్పింది చేయకుండా దేవుని నమ్ముకున్నాను, దేవుని బోధిస్తాను, దేవుని ఈ పని చేస్తాను చెప్పుకోవడము సిగ్గుకరము. మనం ఏదైతే కట్లతో బంధింపబడ్డామో ఆ కట్లు ఇప్పడానికి నీకు ఇష్టం లేదు. ఏమిటి కట్లు? మీరు స్వార్థ ప్రకటించాలా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలా, ఆయన అనేకుల దేవునింటికి నడిపించాలా. ఈ పని చేస్తున్నారా? ఈ కట్లు అట్టే బంధించబడి ఉన్నాయి. ఈ కట్లు అట్టే బంధించబడ్డాయి. ఒక దేశపు యొక్క వ్యక్తి, ఆ దేశము అది ఏదో దేశం, అది ఆ దేశంలో ఉన్న వ్యక్తి వేరే దేశమునకు వచ్చి, ఇజ్రాయెల్ దేశమా అది వచ్చి నానా రకములైన దేవుని ప్రీతమైన కార్యము చేయడానికి వచ్చాడు. ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడంటే, అమ్మా, ఆ వ్యక్తిని వర్ణింప సఖ్యము కాని. నేను ఫోటో తీసి చూపిస్తాను కావాలంటే మళ్ళీ ఒకసారి నెక్స్ట్ క్లాస్కు. ఆయన కండరాలు, ఆయన గొలియాతు కాదు, గొలియాతు కంటే ఎక్కువైన బలమైన వాడు. గొలియాతు కంటే ఎక్కువైన బలం కలిగిన వాడంటే ఆ నేరస్తునిగా పట్టుకున్నారు. ఎంతమంది అంటే ఆ వ్యక్తి కదలకుండా 2 చేతులు కట్టి బంధించి తాళ్ళతో 4 వ్యక్తులైనను కంట్రోల్ చేయలేకపోతున్నారు. 4 సైనికులు ఏం చేయలేకపోతున్నారు? కంట్రోల్ చేయలేదు. ఆ జడ్జి ప్రశ్న అడిగితే ఎట్లా? ఆ జడ్జి వాడిని ప్రశ్న అడిగితే గర్జించు సింహం వల్ల ఆన్సర్ చేస్తున్నాడు జడ్జికి. చూడండి ఎట్లా చేస్తున్నాడు? గర్జించు సింహం వల్ల. మనం ఎట్లు చేస్తాం? సైలెంట్ సింహం వల్ల చేస్తాం, సైలెంట్గా. చూడండి ఇక్కడ అడవి గాడిద కట్టను విప్పిన వాడివడు, నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించుతిని. పట్టణ కోలాహలమును అది తిరస్కరించును. కోలాహలము అంటే స్వభావాన్ని ఏం చేస్తుంది? తిరస్కరించును.
మన ఆంతర్యంలో తిరస్కరించే స్వభావం కలిగి ఉండి కొనసాగిస్తే వారికంటే మనం యోగ్యులమా? నీ ఆంతర్యంలో తిరస్కరించే స్వభావం నీకు కలిగి ఉంటే వారికంటే మంచివారమా? వీటిని విషయం చూస్తే చూడండి, తోలువాని కేకలు అది వినదు. అడవి గాడిద ఏం చేస్తుంది? తోలువాని కేకలు వినదు. ఇప్పుడు ఈ వ్యక్తి తోలుతున్నాడు, నిన్ను నన్ను వింటూ ఉన్నాము, లోబడుతున్నామా? ఆయన ఆశించిన రూపంలోకి వస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇట్లు చెప్పాలంటే చాలా సంగతులు, వాటి గురించి చూడము. ఇప్పుడు ఏంటిది? ఇది అడవి గాడిద. దాని విషయం మనం ఎక్కువ చూడం. అడవి గాడిద. రెండవది కంచెర గాడిద. రెండవ గాడిద ఏంటిది? కంచెర గాడిద. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. అబ్షలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్ముల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయిను. చూసావు, అబ్షలోము యొక్క సౌందర్యము దేవుడు ఎంతగానో వర్ణిస్తున్నాడు. అబ్షలోము యొక్క ఎంట్రుకలు కత్తరింపినప్పుడల్లా ఆడవాళ్ళ ఎంట్రుకల కంటే ఎక్కువైనాయంట, పారమైన. అలాంటి ఎంట్రుకలను కలిగి వెళుతున్న ఈ అబ్షలోము ఎందుకు అట్లా చెప్పు? అబ్షలోము స్వంత తండ్రి అయిన దావీదును చంపడానికి వెనుకాడని లక్షణంతో వెంటాడుతున్నటువంటి వాడు. చూశారా? అబ్షలోము చంపుతాడనే భయం కలిగి ఒక దిక్కు సౌలు, ఒక దిక్కు అబ్షలోము తరుముతూ ఉంటే భయపడి కుమారుని కొరకు భయపడి ఏం చేస్తున్నాడు? ఆడవాడి నిమ్మకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఈ దినాల్లో కుమారులు కుమార్తెలు ఎట్లున్నారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? నీకేం తెలుసు, నోరు మెప్పిస్తారు. అవునా? నోరు మొప్పిస్తారు. నువ్వు చదువుకున్నావు ఏమన్నా అంటే వాళ్ళు ఎంత కష్టపడి నిన్ను చదివిస్తే ఆ మాట అంటావు? నేను ఒక స్టేజ్కి తీసుకొచ్చాను. ఎట్లొచ్చావు? నీ అంతలు నీవు వచ్చావా? చెప్పు. వారికి లేవు కలిగిన, వారు పస్తు ఉన్నా, వారు తినడానికి లేకపోయినా నీకు ఖర్చు పెట్టి వారు ఒక స్టేజ్కి తీసుకొస్తే వారిని ఏమంటున్నావు? లెక్క చేయకుండా ఉంటున్నావు. అబ్షలోమును చంపడానికి వెంటాడుతున్నామా? కనుక అందుకంటాడు 22 కీర్తనలో 1వ వచనం, నా దేవా నా దేవా నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నీవేళ ఏం చేశావు? నీవేళ దూరముగా ఉన్నావు. చూడండి, ఆ ప్రియ ప్రభు, ఆ ప్రభుకు కుమారుడు ఎలాంటి వాడు? సంపూర్ణ విధేయుడు. ఆ మరణ పర్యంతం వరకు నమ్మకస్తుడు. తండ్రి అయిన దేవుడు చెప్పిన దానికి లోబడినాడు. చివరికి ప్రాణం విడిచే ముందు సైతము ఇన్ని నా యుద్ధం తొలగించయ్యా, మీకు ఇష్టమైతే, అది నా చిత్తం కాదు, నీ చిత్తమే జరిగించు అన్నాడు. ఏం చేశాడు? నీ చిత్తమే జరిగించు అన్నాడు. చూడండి, కనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారులు కుమార్తెలు ఉన్నారా? ఒక్కసారి. ఆ తర్వాత మనం ఇంకొక గాడిద ఉంది, ఊరి గాడిద. ఏం గాడిద? ఊరి గాడిద. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. చాలు.
ఇదేం గాడిద? ఈ ఊరిలో తిరిగే గాడిద. పాపి అయిన మానవునికి పోల్చుకుంటాం. మనం అరణ్యంలో తిరుగుతామా? మనం ఎక్కడ తిరుగుతాం? ఊళ్ళో తిరుగుతాం, అవునా? చూడండి, అంటే పాపి అయిన మానవుడు ఊరు బయట తిరుగుతాడా, ఊళ్ళో తిరుగుతాడా? చెప్పడానికి వెనుకాడతాం. చూడండి, వాస్తవం చెప్తే అవునంటారా? చూడండి, సృష్టిలో జంతువులను దేవుడు 2 భాగాలుగా విభజించాడు. సృష్టిలో జంతువులను 2 భాగాలుగా విభజించాడు. పవిత్రమైనవి, అపవిత్రమైనవి. ఇవి పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు 2 రకాలుగా ఉన్నాయి. మనం నోహు పీరియడ్లో ఉన్నప్పుడు జంతువుల సంగతి చూస్తాం. ఇప్పుడు వాటి విషయం చూడం. గాడిద ఏ జాతికి చెందింది? అపవిత్రమైన జాతికి చెందింది. ఊరి గాడిద ఏ గాడిద అయినప్పటికీ అపవిత్రమైనది. ఎందుకు? ఈ గాడిద పాపములో జన్మించి పాపములో జీవించే పాప మానవునికి చక్కని సాదృశ్యముగా ఉన్నది అని చెప్తున్నాను, అవునా? తర్వాత ఓన్లీ మనము ఊరి గాడి దగ్గరికి వెళ్దాం. ఏ దగ్గరికి? ఊరు గాడిద దగ్గరికి వెళ్దాం. ఇక్కడ సహజంగా మనం అడవి గాడిదలను కానీ కంచెల గాడిదలను కానీ చూడం. మనము నివసించే స్థలాల్లో ఊరి గాడిదలను మాత్రమే చూస్తాం. యేసు ప్రభు ఎక్కి యెరూషలేమునకు జయోత్సవముతో ప్రవేశించినది ఈ గాడిద మీదనే. మట్టలాదివారము యెరూషలేములో ప్రవేశించి జయోత్సవంతో ఈ గాడిద పిల్లని ఎక్కి ఏం చేసినాడు? ప్రవేశించాడు. ఎక్కడ? యెరూషలేములో ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఆయన గాడిద ఎప్పుడు ఎక్కని గాడిద ఇది. చాలా బాగుంది. ఆ గాడిద పైన తెల్లని బట్టలు వేసి ఆ బట్టల పైన ప్రభు కూర్చొని యెరూషలేము పట్టణంలో జయోత్సవంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ గాడిద గురించి మత్తయి, మార్కు, లూకాల కూడా ఉన్నది. మార్తలు మొదటి పాయింట్, గాడిద అపవిత్రమైనది. మానవుడు అదే స్థితికి చెందినవాడు. జన్మముతో పాపి, పరిశుద్ధుడు కాడు. గాడిద పాపి అయిన మానవునికి పోల్చుకుంటున్నాం. మనకు పోల్చుకుని చూడాలి వాక్యం వింటూ ఉన్నప్పుడు. గాడిదకు గిట్టలు చీలి ఉండవు గనక అది అపవిత్రమైనది. మానవుడు కూడా ఎంత చదువు సంస్కారము కలిగిన వాడైనా, ధనము ధాన్యము కలిగిన వాడైనా, పదవి పలుకుబడి కలిగిన వాడైనా దేవుని దృష్టిలో అపవిత్రుడే. ఓకేనా? ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో అపవిత్రుడు. యోబు గ్రంథము 25వ అధ్యాయం 4, 5, 6 వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? చూడండి, అందరూ తీయండి, అందరు చదవండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు మనుషుడు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా.
ఆయన దృష్టికి ఏ మనుషుడు, ఏ నరుడు పవిత్రుడు కాడు. మారుమంచు పొంది పాపాలు ఎప్పుకొని యేసు ప్రభువు రక్షకుడు అంగీకరించిన నీవు నేనే ఆయన ఉద్దేశించిన క్రియలు లేకపోతే, పాపాలు విడిచిపెట్టని పాపి అయిన మానవుడు ఆయన పోల్చి చూస్తే ఆ రకంగా ఉంటాడా? శుద్ధుడిగా ఉంటాడా? చూడండి, పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. అవునంటారా? అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటంటే, నిశ్చయం పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి మంచివాడు కాదు. ఈ అడవి గాడిద, ఈ పాపి అయిన మానవు యొక్క స్వభావము వారి గొంతుక తెరిచిన సమాధి. ఇప్పుడు నేను చెప్పానే ఒక వ్యక్తి గురించి, పట్టుబడ్డాడు, వేరే దేశం వాడు, ఈ దేశంలో ఇక్కడ ఇజ్రాయెల్ కంట్రీలో చేరి ప్రజలను నానా రకాల ఇబ్బందులు పాటు చేయడానికి వాడు మరి వీసా లేకుండా వచ్చాడా, ఎట్లా వచ్చాడో తెలియదు. ఒక్కొక్క కండరం ఎట్లా ఉందంటే, ఒక్క వ్యక్తిని నలుగురు తాళ్ళు బట్టి లాగితే కూడా అంటున్నాడు. మీకు చూపిస్తాను వీలైతే కనబడితే. అలాంటప్పుడు వాని గొంతుక ఇలాంటిది, తెరచిన సమాధి. తమ నాలుకతో మోసం చేయుదురు. ఏం చేస్తారు? తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఏముంది? సర్పములో తలలో విషం ఉంటుంది, మనిషిలో నిలువెల్ల విషం అంట. ఎంత మంచోడు చూడండి. ఎక్కడ నిలువెల్ల విషయం అంటే ఎట్లా, ఎంత చూడు. తర్వాత వాని నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14. వారి గొంతుక తెరిచిన సమాధి. అమ్మో, మానవుని గొంతుక ఎలాంటిది? తెరచిన సమాధి. తెరచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. అమ్మో, మంచి వ్యక్తి. మరి ఏమై మంచి వ్యక్తి కదా, ఇలాంటి జీవితం కలిగి కొనసాగుతున్నాడు ఎవరు? మానవుడు. కనుక దేవుని పవిత్రతతో పోల్చుకుంటే తగిన నీతి న్యాయాలు, పరిశుద్ధత ఉన్నది సృష్టిలో ఏది లేదు. మనిషికి ఇది అసలే లేదు. యోబు స్నేహితులు తాము చెప్పిన మాటలు యోబు అంగీకరించబడిన వాళ్లకు తెలిసిపోయింది, ఈయన యోబు వారు చెప్పిన మాటలు వినే రకం కాదు అనుకుని ఫైనలైజ్ వాళ్ళు చేసుకున్నారు. తర్వాత ప్రభు ఎరగని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ప్రభువును ఎరగని పరిస్థితులు మాటలలో, తలంపులో, ఆలోచనలు, చూపులో, క్రియలలో, సంబంధములలో, సహవాసములలో అపవిత్రులై ఉన్నారు. పరిశుద్ధత ఏమాత్రమును లేదు. పరిశుద్ధత ఏమాత్రమును లేదు. రెండో పాయింట్, మొదటిది ఏం చూశాం? పవిత్రత. మొదటి పాయింట్ ఏంది? గాడిద అపవిత్రమైనది. రెండవది, గాడిద బరువులు మోయినది. ఏంటి? గాడిద ఏం చేస్తుంది? బరువులు మోయినది. సమాజముగా గాడిదను బరువులు మోయటానికి ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో వీటిపై మనుషులు ప్రయాణం చేస్తారు, గాడిదల మీద ప్రయాణం చేస్తారు.
మరికొన్ని స్థలాల్లో మురికి బట్టలు మోయటకు కూడా ఉపయోగించు. చాకలి వారు ఏం చేస్తారు? మురికి బట్టలు తీసుకొని ఆ గాడిద మీద వేసుకొని ఆయన శుభ్రం చేసుకొని వెళ్ళడానికి ఉపయోగించుకుంటారు ఈ గాడిద. వాస్తవేనా? ఆ తర్వాత దీని బ్రతికంతా బరువు మోయేసే స్వభావం. ఈ గాడిదంతా బ్రతికంతా ఎలాంటిది? బరువు మోసే స్వభావం. ఆ విధంగా పాపాత్ముడు కూడా ఇంతే, పాపి అయిన మానవు కూడా ఇంతే. అందుకనే యేసు ప్రభువారు పాప భారముతో మూలుగుచున్న పాపిని ప్రేమతో తన చెంతకు ఆహ్వానించాడు. పాపి అయిన మానవుని పిలిచాడు. మనకు బాగా తెలుసు 11:28 మత్తయి. ప్రయాసపడి పాప భారము మోసుకొంచున్న సమస్తమైన జనులారా, ఒక్కరు రెండు కాదు, సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, పాప క్షమాపణిస్తాను, నిత్య జీవానికి వారసుడుగా చేస్తాను అని ఆ ప్రియ ప్రభు పాపులను పిలుస్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులతో అన్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఎవరి కొరకు వచ్చాను? పాపుల కొరకు వచ్చాను. అవునా? పాపులను రక్షించడానికి వచ్చాను. ఈ శాస్త్రు పరిసయ్యులు తమలో ఏమనుకుంటున్నారు? నీతిమంతులము, ధర్మశాస్త్రం అంతా పాటించేవారము, తూచా తప్పకుండా పొల్లు పోకుండా పాటించేవారము అని స్వభావం కలిగిన వారు. అందుకే ఆ స్వభావం వారిలో ఉన్నదని తెలుసుకొని నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను పిలువ వచ్చాను కానీ నీతిమంతులను కాదు అన్నాడు. అయితే పాప భారము, మనము ఈ పాపమయ్యే మానవుడు ఏ భారములు భరిస్తున్నాడు, మోస్తున్నాడు? 1 పాప భారం, 2 అప్పుల భారం, 3 పిల్లల భారం, 4 రోగముల భారం. నీది ఏ భారం? ఇప్పుడు నీది ఏ భారం? నీ ఏ భారం మోస్తున్నావు? భర్త భారం, కుటుంబ భారం, మరి భార్యల భారం, ఉద్యోగ భారం. ఎన్ని భారాలు? మరి ఇంకా లైఫ్ పార్ట్కి ఎదురు చూసే భారం. అనుకున్న లైఫ్ పార్ట్లు వచ్చేంత వరకు నేను తిరుగుతాను కానీ నాకు వద్దు అనుకునేవారు. ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తున్నాం కనుక చెప్తున్నాను. వారు ఆశించిన లైఫ్ పార్ట్నర్ చూశాం. వారు ఆశించిన లైఫ్ పార్ట్నరు అలాంటి యోగ్యుడైన వ్యక్తిని చూశాం. అయితే ఒక్క చిన్న దాంట్లో రిమార్క్ పాయింట్అవుట్ చేసి దాన్ని అంగీకరించలేదు. ఒక చిన్న పాయింట్, ఆంధ్ర తెలంగాణ అయిపోయి చూశాం. ఏం పాయింట్? అంత భక్తి కలిగినటువంటి వ్యక్తిని తలపానం తూకొస్తుంది. వారు ఆశించింది జత చేయాలంటే వస్తుందా? అనుకున్నది వెంటనే దొరుకుతుందా? అది సాధ్యమే కానే కాదు. మనకులోడు మనం వాడు రక్షణ పొందకపోయినా పర్లేదు, వాడు త్రాగుబోతైనా పర్వాలేదు, డ్రంకర్ ఇంకా ఏ పాపం చేసిన వాడు నాకులో పోడు కావాలని పెట్టుకున్న విశ్వాసుల పిశాచుల వీళ్ళు. బైబిల్లో రాయబడింది, లేవి కుమారుడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకొనెను. ఎవరిని? లేవి కుమారుడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకొనెను. చూసావా? ఎవరు చెప్పండి? మోషే. విన్నారా? మోషే ఎవరిని చేసుకున్నాడు? లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ విశ్వాసి అనబడ్డావో ఈ రిజర్వేషన్స్ అన్నీ బయట పారేయాలి. దేవుడు చెప్పినది చేయాలి, దేవుని చిత్తముని చేయాలి. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. అది కనుక నీది ఏ భారం సరే,
లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ భారము ఆయన పైన మోపుడి. ఎవరిపైన? నీ భారము నాపై మోపుడి అంటున్నాడు ఆ దేవుడు. నువ్వు అంటావా? అంటామా? కాళ్ళు పట్టుకోవాలి. నీ భారం నేను మోయాలంటే నీ కాళ్ళు పట్టుకుంటేనే కానీ ఏమన్నా చేస్తావు, లేకపోతే ఆ వ్యక్తి ఏమన్నా కానివ్వండి, నేను మాత్రం అన్నట్టుగా ఉంటా. ప్రభు అట్లా కాదు, నీ భారం నా పైన మోపము అంటున్నాడు. ప్రవీణకి మన పాపములను శిలువలో మాను మీద మోసుకొనెను, రక్తము చెందించి మరణించి తిరిగి లేచి పరలోకము వెళ్ళెను. ఎవరు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎంత విశ్వాసం ఉంచెదరో వారి పాప భారము తొలగించి విశ్రాంతి కలిగించును. నేడు ఆయన యుద్ధకు రమ్మని ఆయన ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్నా. ఏం భారము? ఎన్ని భారాలు ఉన్నాయో ఆ భారం, ఏ భారం మోసుకున్నా, అన్నిటికంటే ఒక పాప భారం మోసుకుంటున్నా. సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, శాంతి సమాధానం ఇస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, నిత్య జీవమునకు వారసులుగా చేస్తాను. కనుక ఏం చేయాలా? నా యొద్దకు రండి. ప్రభు దగ్గరికి రండి అంటే ఏం చేస్తాం? నానా రకములైన రిజర్వేషన్, వీళ్ళందరినీ ఇంకా నేనేం చెప్పలేను, చాలా సంగతులు చెప్పాను, మరి తెలియచేయడం కాదు. రెండవది, గాడిద బరువు మోయినది. మన భారం ఏ భారం ఉందో, ఏది మోస్తున్నామో చూసుకోనండి. మూడవది, గాడిద యొక్క నోరు దుర్వాసనతో నిండి ఉండదు. గాడిద యొక్క నోరు దేంతో ఉంది? దుర్వాసనతో నిండి ఉన్నది. డయాబెటిక్ పేషెంట్ దగ్గర పోయి చెబెట్టి మాట్లాడండి, సెంటు వాసన వస్తుంది. వస్తుందా అంటున్నా? అబ్బా మళ్ళీ చెప్పు అంటావా? దూరం వెళ్తుంటావు, అవునా? ఏం చేస్తావు? ఆయనకు నేను నాకేం లేకపోయినా దగ్గరకు పెట్టి మాట్లాడితే వాళ్ళు నా చెవులను పడాలని దగ్గరకు పెడితే వాళ్ళు దూరం జరుగుతుంటారు. చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. గాడిద మూడవది నోరు దుర్వాసన. మూడవది ఏంటిది? గాడిద యొక్క నోరు దుర్వాసన. పాపి అయిన మానవుడి నోరు సమాధి అని ముందుగానే గమనించాం. పాపి నోరు దుర్వాసన. పాపి అయిన మానవుని యొక్క నోరు ఎలాంటిది? దుర్వాసన. సారాయి వాసన, బ్రాండీ వాసన, పొగాకు వాసన, బీడి వాసన, బూతుల వాసన, అబద్ధముల వాసన, పరిమళ వాసన పాపి నోట రాదు. ఏం రాదు? పరిమళ వాసన పాపి నోట రాదు. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. మనకు కోపం వస్తే చాలు, మంచిగా ఉన్నప్పుడు ప్రేమతో మాట్లాడతాం. కోపం వస్తే మన స్వభావాన్ని బయట పెట్టుకుంటాం, అవునా? లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? చూడండి, నేనంటే ఏమనుకున్నావు? నా సంగతి తెలుసా నీకు? తెలిస్తే అట్లు నువ్వు మాట్లాడవంటాం. చూడండి, పాపి చెడ్డ మాటకుడు, పాపి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. కపటము మోసము నాలుకతో చేయుదురు. నీ స్థితి ఎలాగున్నది? నీ స్థితి ఎలాగున్నది? అందుకే గాడిదను ఎద్దును జత చేసి దున్నకూడదని వ్రాయబడ్డారు, అవునా? గాడిదను ఎద్దును జత చేసి ఏం చేయకూడదు? దున్నకూడదు. అంటే ఒకసారి ఆలోచించండి,
వాడు రక్షింపబడకపోయినా ఏదైతే రిజర్వేషన్ ఉంది చూసావా, ఆ రిజర్వేషన్ దేవుని నమ్మకపోయినా ఈ జతను కలిపి చేస్తారు. దేవుని పిల్లలతో జత చెయ్యరు. అది ఎంత చెప్పినా వారి స్వభావం మారదు, వారి క్రియలు మారవు, వారి తలంపులు మారవు. దాని కొరకు మనం ఏం చేయలేము కూడా. ఒక్క సంగతి చెప్తాను మీకు, విశ్వాసికి అవిశ్వాసాన్ని జత చేసినామంటే మీరు తెలుసుకోనండి, ఒక విశ్వాసికి అవిశ్వాసిని జత చేసినామంటే ఈ విశ్వాసి యొక్క వీపునకు పీనుగను కట్టి విడిచిపెట్టినట్టుగా. మీరు ఆలోచించండి, ఒక పీనుగను ఎంతవరకు కట్టుకొని తిరుగుతాం చెప్పండి. తల్లిదండ్రులుగా మీరు ఆ పీనుగను జత చేసి కట్టి విడిచిపెట్టడానికి వెనకాడవు. కానీ వారు ఏమైనా చేసుకొని ఉద్యోగం చేస్తున్నారు, బతుకుతారు అనుకుంటున్నాం. తన ప్రాణం తోకొస్తుంది వారి స్వభావం చూస్తే. కనుక విశ్వాసికి పొత్తు చేయాలా, అవిశ్వాసికి వారి కులము గోత్రము చూడకూడదు. ఏ భేదం లేదన్నప్పుడు నీవు భేదం పెట్టుకొని కొనసాగుతున్నావు, నీ బ్రతుకు ఎలాంటి విశ్వాసం ఒకసారి ఆలోచించు. అందుకే గాడిదను ఎద్దును జత చేసి ఏం చేయకూడదు, దున్నకూడదు. మీరు ప్రభువును అడగండి, ఆయన చెప్పేస్తాడు. సన్ని 4వది గాడిద. ఈ గాడిద కట్టబడినది, అవునా? ఈ గాడిద ఏం చేయబడ్డది? కట్టబడిన గాడిద. మార్కు సువార్త 11వ అధ్యాయం 5వ వచనం, 4-5 కలిసి ఉంది, చదవండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట. ఎక్కడ ఇది? వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కట్టబడ్డది. తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడదు. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. యేసు ఆజ్ఞాపించినది చెప్పగా అంటే చూడండి. కనుక పాపి కూడా పాప బంధకముల చేత బంధింపబడి ఉన్నాడు. 7వ అధ్యాయం మార్క్స్ వార్త మనందరికి బాగా తెలుసు, 21 నుండి 23 వరకు చూడండి. లోపల నుండి అనగా ఎక్కడి నుంచి? లోపల నుంచి బయట నుంచి మనుషుని లోపల నుంచి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను మంచి వస్తాయి. ఏమాసలు? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇందులో ఏ ఒక్కటి నీకున్నా, అన్నీ లేకపోయినా ఏ ఒక్కటి ఉన్నా ఏమిటి? అహంభావం. చెప్తాను, అహం ఏంటిది? నాకేం తక్కువ, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను నెలకింత సంపాదిస్తున్నా, నా కుటుంబీకులు ఇంత సంపాదిస్తున్నారు, నేను సంపాదించిందంట ఏం చేస్తాను? మందికి పంచి పెడతావా? 3 వేసి పెడతావు. ఏం చేస్తావు? మనకు కలిగిన ఆస్తి అంతస్తులను ఆధారం చేసుకొని నాకేమి తక్కువ అని స్వభావం కలిగి లోకంలో కొనసాగితే ఆ దేవునికి మనకు తెలుసు. కనుక ఇక్కడ ఏం చేసినాడు? బంధకం నుంచి బంధింపబడి ఉన్నారు. ఈ లక్షణాలన్నింటిలో ఏ ఒక్కటైనా పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడై ఉన్నాడు. అవునంటారా? యోహాను సువార్త 8వ అధ్యాయం
34వ వచనం చదవండి. అందుకు యేసు, ఆ. పాపము చేయ ప్రతివాడును ఆ. పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పండి. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. నీవే వేటికి దాసుడుగా ఉంటున్నావు? మనుషుల దృష్టికి కాదు సుమా, దేవుని దృష్టిలో మనం కంపేర్ చేసుకోవాలి, మనం పోల్చుకోవాలి. వాక్యం అనే అద్దం యొద్దకు వచ్చినప్పుడు, మన సహజముతాన్ని దేవుడు చూయించినప్పుడు దాన్ని వెంటనే కడుక్కోవాలా, విడిచిపెట్టాలా, ప్రభు ఆశించిన రూపంలోకి మనం రావాలి. అందుకే ఇదిగో ఒక వ్యక్తి ఇక్కడ అంటాడు, 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించతగదా అని అతనితో చెప్పాను. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఆ. 18 ఏండ్ల నుండి ఆ. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. 18 ఏళ్ళ నుండి సాతాను చెయ్యి, అయ్యా ఈ దయ్యం పట్టిన శిష్యుల దగ్గర తెచ్చినాను కాడు, వాళ్ళ చేత కాలేదు. ఎవరు కాలేదు? వాళ్ళ చేత కాలేదు. అంటే ఎంతాక నేను మీతో ఉండాలా? నేను ఎప్పటి వరకు మీతో ఉండాలా? ప్రార్థన ద్వారానే కానీ అది వెళ్ళడానికి వీలు లేదే లేదు అంటాడు. కనుక మన జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి బంధింపబడిన పాపమును విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నాము ఒక్కసారి ఆలోచించు. అది ఏ రకం దేవునికి విరుద్ధమైనది ఏదైనా సరే అది పాపం. దేవుడు చెయ్యమన్నది చేయకపోవడము పాపం అనే సంగతి మనకు బాగా తెలుసు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాంసోన్ వ్యభిచార పాపం ద్వారా స్త్రీలోలుడై బంధింపబడ్డాడు. కొందరు త్రాగుడులో, మరికొందరు జూదంలో, కొందరు దొంగతనంలో, కొందరు లంచంలో, కొందరు సినిమాల్లో బంధింపబడ్డారు. స్నేహితుడా, నీవే పాపము చేత బంధింపబడి బాధింపబడుచున్నావో ఒక్కసారి ఆలోచించు. నిన్ను నీవే విడిపించుకొనలేవు. నిన్ను నీవు విడిపించుకోలేవు. చూడండి, 2 చేతులు కట్టి బోల్టేసి తప్పు చేసిన వారిని లాక్ చేసేస్తారు. లాక్ చేస్తారా లేదు? లాక్ చేసిన తర్వాత దాన్ని ఇప్పడానికి ఎవరి చేత కానీ మళ్ళీ వాళ్ళు లాక్ చేసిన వారు ఓపెన్ చేస్తున్న కానీ అవి వేడిగా రాదు. కనుక ఇక్కడ నిన్ను నీవు విడిపించుకోలేవు. నిన్ను విడిపించుటకు మరొకరు కావాలి. నిన్ను నీ పాప బంధకం నుండి విడిపించువాడు మన ప్రియమైన యేసుక్రీస్తు మాత్రమే ప్రభువు వద్దకు రావాలి. ఆయన మాత్రమే నీ పాప బంధం నుండి విడిపిస్తాడు, నీ పాపములను క్షమిస్తాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. కనుక లోకమంతా తిరుగుతావా? ఇంత చక్కటి సహవాసం మనం కలిగి ప్రభుదినమందు పరిగెత్తుతున్నాం. ఈ ఊరు ఆ ఊరు, ఈ ఊరు ఆ ఊరు. అక్కడ ఏముండవు? సవిసారం లేని తిండి దొరుకుతుంది. ఎక్కడైనా ఒక దగ్గర వెళ్ళి అక్కడ వాక్యం ఒక దేవుని పిల్లతో ఉంటారనుకో, అక్కడ ఏముండదు? సవిసారమైన ఆహారం ఉంటుందా? ఏ పొల్లు పోయిన మాటలు ఎన్ని? నీకు ఆశీర్వదింపబడతావు, నీ రోగపు రాదు, నీ స్వస్థపరుస్తాడు, నీకు గర్భాలను ఇస్తాడు. నువ్వు చూడండి, ఇవి మాటలు. కానీ పాపి పరిశుద్ధుడు ఎట్లా కాగలడు? పాపి పరిశుద్ధుడు ఎట్లా అవుతాడు చెప్పండి? వారి పాపాలకు పోకపోతే ఇతరుల పాపాలు తీసేస్తారా వాళ్ళు? చెప్పండి. సర్టిఫికెట్ మానవులు ఇచ్చిన సర్టిఫికెట్ సంపాదించుకొని బల్ల గుర్తుకుంటూ తిరుగుతూ గంతులు వేసి చెప్పడం ద్వారా పరలోకమా, ఎంతమందిని నేను వెంబడించే వారిని
నరకానికి పంపడానికి వెనుకాడడం లేదు. ఎంతమంది అలాంటి వారిని వెంబడించే నీవు కూడా నీ జీవితం ఎక్కడ వెళ్తుందో ఒక్కసారి పరీక్షించుకో. ప్రభు ఆయన మాత్రమే విడిపించగలడు. ఇంకా ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తా, చాలా ఉన్నాయి, తర్వాత చూస్తాం. 5వది, గాడిద ఇంటి బయట కట్టబడింది. అవునా? ఇంటి వెలుపట కట్టబడింది. 4-5 మార్కు 11, 4-5 చదవండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద వారికి వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఎక్కడ? ఇంటి వాకిట తలవాకిట కట్టబడిన గాడిద. రక్షింపబడిన వారు దేవుని ఇంటికి అనగా సంఘమునకు వెలుపలై ఉన్నారు. ఒక్కటి తెలుసుకోండి, ఇంకా నీ పాపములు యేసు రక్తముతో కడుక్కోకపోతే, నువ్వు మారుమనసు పొందకపోతే, నీ పాపములు యేసు రక్తముతో కడుక్కోకపోతే, యేసు దేవుడు నా పాపాలకు చనిపోయి సమాధి తిరిగి లేచినాడని నమ్మకుండా కొనసాగితే ఏం చేస్తున్నావు? సంఘమునకు వెలుపట ఉన్నావు. అంటే స్వరక్తమిచ్చి కొనబడిన సంఘానికి, శబ్దగారి సంఘము, ఎప్పుడు సంఘము, ఇంకెవరితో ఆల్రెడీ వీళ్ళ సంఘం కాదు. స్వరక్తమిచ్చి కొనబడిన సంఘంలో నీ పేరు ఉంటుందా? మీరు దేవునికి దూరస్తులు. అలాంటి వారేమో ఎలాంటి వారు? దేవునికి సమీపస్తులు కాదు, దేవునికి దూరస్తులు. ఒక వ్యక్తి ఈ మధ్యలో నాకు గుర్తొస్తుంది, పేరు చెప్పండి. వారి జీవనోపాధి కొరకు ఒక పని చేస్తూ ఆరంభించారు. అప్పటి నుంచి దేవునికి దూరమైపోతున్నారు, కానీ సమీపస్తులు కావడం లేదు. అలాంటి వ్యాపారం సంఘక్షేమం కలిగిస్తుందా? ఆత్మీయంగా నిన్ను దేవునికి దూరం చేస్తుందా, దగ్గర చేస్తుందా? ఒక్కసారి ఆలోచించు. నీ పని నీ జీవనోపాధి కొరకు చూస్తున్నావు, కానీ దేవునికి దూరం అయిపోతున్నాను, చల్లారిపోతున్నాను, ఆత్మీయ నశించిపోతున్నా అనే స్వభావం నీకు నీ ఆంతర్యముకు తెలుసు. అయినా దాంట్లోనే కొనసాగుతున్నావు, దాన్ని విడిచిపెట్టకుండా కొనసాగుతున్నావు. విన్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. మీరు ఎవరైనా, వీరు దేవునికి దూరస్తులు. ఎవరు? నిజమైన మారు మనిషి రక్షణానుభవంలో లేని వారందరూ దేవుని సంఘానికి వెలుపట ఉన్నవారు, సిద్ధులలో నూనె లేనటువంటి వారు, సత్య నరకానికి వెళ్ళేవారు. డైరెక్ట్ చెప్తున్నాను నేను. సంఘములోనికి చేర్చబడటకు గాను వీరు విడిపించబడాలి. దేనితో కట్టబడి కొనసాగుతున్నావో, ఏ పని చేసుకుంటూ దేవునికి దూరం అవుతున్నావో, ఆ పని ఎంత లాభమైనా సరే పెంటగా ఎంచుకోవాలి. ఒక్కసారి గుర్తించు. పౌలు అంటాడు, నేను సమస్తమును పెంటగా ఎంచుకుంటుని అంటాడు. విన్నారా? దేని కొరకు? చూడండి, అంత శిష్యులలో అపోస్తులు అనబడిన వారు అలాంటి శ్రమలను నుంచి అద్భుతాలు చేసి ప్రభు కొరకు జీవించిన వ్యక్తి అపోస్తులు పౌలు వలె ఒక్కరు కూడా లేరు. విన్నారా? అందుకే మనం పాపము నుండి శాపము నుండి రక్షింపబడి ఏం చేయాలా? పాపము నుండి శాపము నుండి రక్షింపబడి బాప్తిసం పొందిన వారు మాత్రమే సంఘంలోనికి చేర్చబడగలరు. అది ఎలాంటి బాప్తిసము? పాపిని గ్రహించి పాపములు ఒప్పుకొని పాపములు విడిచిపెట్టాలి. యేసు నా పాపాల కొరకు భూలోకంలో జన్మించాడు, నా పాప శిక్ష శిలువలో భరించాడు, నా కొరకు రక్తమంతా కార్చాడు, చనిపోయి సమాధి తిరిగి లేచాడు. నేను నమ్ముతున్నాను ప్రభా, నా పాపములు క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను పవిత్రురాల్లాగా చేయు, ఇక మీదట పాపము చేయకుండా మీరే నన్ను పట్టుకొని నడిపించు అని ఎప్పుడైతే ప్రభుకు సరెండర్ అవుతామో అప్పుడు నీ పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసుగా చేస్తారు. ఒక వ్యక్తి ఉన్నారు, ఒక వ్యక్తి పేరు చెప్పాను నేను, తెలిస్తే
థ్యాంక్స్ చెప్పండి, అంతే. ప్రార్థన సహవాసానికి ప్రతి కంపల్సరీ సంఘముతో ఏకీభిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే చివరి వరకు కూడా ఏమంటారు తెలుసా? ప్రభా, మీ చెయ్యి నేను పట్టుకుంటే మీరు ఎప్పుడైనా వెళ్ళిపోతారు, మీరే నా చెయ్యి పట్టుకునండి అంటారు. ప్రతి సమయంలో ఈ మాట పలకకుండా ఆమె ప్రార్థనలో ప్రార్థనే చేయాలి. మనమైతే ఆయన పట్టుకున్నట్టుగా మనం ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఏం చేస్తాం? విచ్చలవిడిగా తిరుగుతాము, విచ్చలవిడిగా పాపం చేయడానికి వెనుకాడం. ఆయన అనుకున్న రూపంలో మనం రాము. కొందరు గంభీరంగా పాటలు పాడతారు, ఆరాధన ప్రార్థనలు కూడా చేస్తారు. వారి ఆరాధన వ్యక్తిగతంగా ఉండదు, పాటల ద్వారా ఉంటుంది. ఇంత మంచి సహవాసం అనుకుంటారు, సత్య ఎక్కడ వెళ్తామని వారు గ్రహించరు. నేను చాలా చూస్తున్నాను. అలాంటప్పుడు నేనేం చేయాలా చెప్పండి? మౌనంగా ఉండాలి, మనం ఎక్కువ మాట్లాడకూడదు. కనుక మన జీవితంలో గంభీరత కాదు, ఏదో పరలోకం నుంచి ఊడిపడినట్టుగా కాదు. ఏమండి? ఎట్లా అనుకుంటూ పాటలు పాడుతుంటే ఆ స్వభావం వస్తుందా అంటున్నా? నేచర్ మారుతుందా? నీవు మారవు, ఇతరులను మార్చలేవు. అలాంటి సహవాసం చేసి నా భాష, నా లాంగ్వేజ్, నా ఊరు, నా పల్లె, నేను చదువుకున్న నా క్లాస్మేటు, నా డిగ్రీ మేటు, ఈ మేటు, ఆ మేటు, అన్ని మేట్లేదు. నా ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. వీరు లోపలి వారు అనగా దేవుని ఇంటికి చెందిన వారగుదురు. ఎవరు? ఆ దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్న వారు మాత్రమే దేవుని ఇంటికి సరిపోయినటువంటి వారు. కనుక ఇంకా ఏ జీవితంలో నువ్వు కొనసాగుతున్నావు? ఎప్పుడు ప్రభు మాట్లాడితే కూడా రేపు పాపాలు ఒప్పుకున్నావా? రేపు మారు పంచి పొందినావా? రేపు పొందినా కానీ ఇప్పుడే బాప్తీసం తీసుకోదు. ఎప్పుడు బాప్తీసం తీసుకుంటావు? రేపు. ఆయన వచ్చిపోయిన తర్వాత, నేను చచ్చి మళ్ళీ ఇంకో జన్మ వచ్చిన తర్వాత. అవునా? నపుంసకుడు వాక్యం విన్న వెంటనే ప్రాణం చేస్తూ ఉండగానే ఇదిగో నీళ్ళు, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకమేమి అని అడిగాడు. నీ స్వభావం మారలేదంటే, నువ్వు ఇంకా ప్రభుకు విరుద్ధమైన లోపల స్వభావం మారలేదు కనుక నువ్వు మారు మనసు ఇచ్చిన బాప్తీసానికి ముందుకు రావడం లేదు. అదే నీ పాప స్వభావం. ఒకడు అన్ని విడిచిపెట్టినా, ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా కూడా వాడు పరలోకంలో చేయడానికి వీలు పడదు. కనుక ఎన్ని చూసినాం? 5. నెక్స్ట్ క్లాస్లో వచ్చినప్పుడు దేని చిత్తం అయితే చూస్తాం, లేదంటే ఏం. ఇప్పుడు వచ్చేది ఏంటిది? గుడ్ ఫ్రైడేనా? ఇదేం సండే? ఇదేం సండే? ఇది మట్టల ఆదివారం. అవునా? మట్టలు పట్టుకొని రాలేదు మీరు ఒక్కరు కూడా? అయ్యో, బట్టలు పట్టుకొని ఆ ప్రభు గాలి ఎక్కి వస్తే ఇట్లా రానేలేదు, వచ్చిరా? కనుక మరి మనము ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటేనే ఆయన ప్రేమను గుర్తించి ఆయన విరుద్ధమైన రహస్యమైన ఏ పాపంలో అయినా విడిచిపెట్టకుండా పరలోకం చేయడానికి మీరు పడదు. నేను ఒక్క దగ్గరికి వెళ్తున్నాను అనుకుంటాను, అది పరలోకానికి చేస్తుందా లేకపోతే ఇంకెక్కడన్నా పంపిస్తుందా? ఒక్కసారి పరీక్ష. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వాళ్ళ దుష్టులు అనుకోరు, ఏమంటారు? పవిత్రులు, పరలోక రాజ్యం నుండి వచ్చిన వారు, దేవుడిచ్చిన సర్టిఫికేట్ మెడకేసుకొని తిరుక్కుంటూ, నేను డాక్టరేట్ను, నేను రెవరెండ్ను, నేను పాత్రను, ఇంకెవరిని? ఈ మధ్యలో ఒక పాస్టర్ మాతో కలిసి
అప్పుడప్పుడు వచ్చేవాడు నా దగ్గరికి. ఇప్పుడు రావడం లేదు. ఇప్పుడు ఏం 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 సర్టిఫికేట్ అంటే రెవరెన్స్ సర్టిఫికేట్ ఏదో సర్టిఫికేట్ పొందిండు, తెచ్చుకున్నాడు. ఎట్లా తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఇంకా వాక్యంలో ఇవి ఏదో భక్తి పడ్డట్టుగా చూపిస్తూ ఉంటారు. కనుక మన జీవితంలో ఒకటి ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఏ మార్గమున? ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఆ మార్గం ఎవరిది? మన ప్రియ ప్రభు యొక్క మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను పరలోక రాజ్యానికి. కనుక దేవుడు ఎంత చెప్పినా మన స్వభావం మారని లక్షణాల్లో కొనసాగిస్తే మనం ఏం చేయలేం. కనుక ప్రార్థన చేయండి. ప్రభు మనతో మాట్లాడుతుంటే సరి చేసుకోండి. ఆయన రక్తంతో కూడా పరిశుద్ధులుగా తీర్చబడి వాళ్ళు పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమును మరొకసారి పాసని కొత్తున్నాం. ఇంతవరకు మీరు కాపాడి చేస్తూ వచ్చిన మీరు స్తుతిస్తున్నాం. మానవ దుబాట్లు విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము మాలో లోతుగా జరిగించి పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయి. కార్యారంభం కంటే అంతం మీతో ముగించడానికి కృపను మా ముంచిన బల్ల మీ శరీర రక్తమునకు సూచన ఉంచినందుకే స్తుతిస్తున్నాం. మమ్మల్ని పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి కృపను యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్.